ఇటీవల మీరు గమనించారు, ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి భారీ మారణకాండ, అదేవిధంగా అగ్రనాయకులు సైతం అసూలు బాసినటువంటి పరిస్థితి. ఈ ఆపరేషన్ కగారు పేరుతో కడగుట్టల్లో చేసినటువంటి ఏదైతే ఎన్కౌంటర్లు ఉన్నాయో, ఈ ఎన్కౌంటర్ల మీద మీ అభిప్రాయం? ముందుగా విప్లవోద్యమంలో తమ చివరి కంట వరకు, తుది శ్వాస వరకు విప్లవోద్యమం కోసం అంకితమై పూర్తి కమిట్మెంట్తో చివరి క్షణం వరకు ప్రజల కోసమే తప్పించి, ప్రజల కోసమే తమ అమూల్యమైన ప్రాణాలని ఈజీగా పనంగా పెట్టినటువంటి ఈ ఎన్కౌంటర్లో అమరులైన అమరులందరికీ ముందుగా మా విప్లవ జోహార్లు. ఇప్పుడు మీరు ఈ ఎన్కౌంటర్స్ ఇవనేది యాక్చువల్గా పార్టీకి కొత్తగా, దాదాపు పార్టీ ఈ ప్రారంభమే తీవ్రమైనటువంటి నిర్బంధంలో, ఎమర్జెన్సీ కాలంలో, కష్టకాలంలో పార్టీ పుట్టింది. అంటే గాయాలతోటి, రక్త మడుగులతోటి, అమరవీరుల అంటే ప్రాణ త్యాగాలతోటే పార్టీ ప్రారంభమైంది. ప్రారంభమే త్యాగాలతో ప్రారంభం. ఓకే, మీరు అన్నట్టు అంటే గవర్నమెంటు లేదా అమిత్ షా 2026 మార్చి 31 కల్లా మేము అంతం చేస్తాం, ఇట్లాంటి స్టేట్మెంట్లు వాళ్ళకి కొత్త. కేంద్ర ప్రభుత్వానికి ఈ నినాదాలు, ఈ స్టేట్మెంట్లు కొత్త అవ్వచ్చు. ఎందుకంటే భారతదేశంలో నక్సల్బరీ ఉద్యమంతో ప్రారంభమైనటువంటి నక్సలైట్ ఉద్యమానికి నాయకత్వం ఎంఎల్ పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి చారు మజుందార్ని 1972 మార్చి 16న అరెస్ట్ చేశారు, ఉదయం తెల్లవారుజామున. అదే నెల మార్చి 28వ తారీఖు తెల్లవారుజాము 4 గంటలకు చంపేశారు. అంటే సెంట్రల్ కమిటీ కార్యదర్శిని పట్టుకొని చంపేయడంతో ఇక నక్సలైట్ ఉద్యమం భారతదేశంలో లేదు, అంతమైపోయిందని చెప్పి ఆ రోజు ఇందిరాగాంధీ ప్రకటించింది. అట్లనే శ్రీకాకుళ పోరాటం సెట్ బ్యాక్ అయిన తర్వాత ఇక నక్సలైట్ ఉద్యమం అంతమైందని చెప్పి ఆ రోజు పాలక వర్గాలు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అంతకంటే పెద్ద ఎత్తున, అంటే నక్సల్ బరి కంటే కూడా శ్రీకాకుళ పోరాటం, నక్సల్ బరి 3 నెలలే నడిస్తే శ్రీకాకుళ పోరాటం 3 సంవత్సరాలు నడిచింది. తెలంగాణ పోరాటం సంవత్సరాల పాటు నడిచింది. తెలంగాణ తర్వాత నల్లమల ఉద్యమం, అవి 2 సెట్ బ్యాక్ అయిన తర్వాత దాదాపు ఇక నక్సలైట్ మూవ్మెంట్ కనుమరుగైపోయింది, ఇక భారతదేశంలో లేదు అని చెప్పి పాలక వర్గాలు సంకల్పబుద్దుకోవటం, ప్రకటించడం కూడా జరిగింది. మరి దండకారణ్యంలో ఈ రోజున గవర్నమెంట్ చూస్తున్న లెక్కల ప్రకారమే 10,000 మంది ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. ఇది చరిత్రాత్మకమైన విషయం. అంటే భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో విప్లవోద్యమం, ప్రజా సైన్యం 10,000 మంది ప్రజల తరపున నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ప్రపంచంలోనే సాయుధ పోరాటం నడుపుతున్నటువంటి విప్లవ పార్టీలో అతిపెద్ద పార్టీ మావోయిస్టు పార్టీ. ఇంకొకటి, ప్రపంచంలోనే 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీ కూడా పీపుల్స్ మావోయిస్ట్ పార్టీ. కాబట్టి ఆ అనుభవాలన్నీ ఏం చెబుతున్నాయి? ఇట్లాంటి నిర్బంధాలు నిరంతరం వస్తాయి. ఇది ఒకటే కాదు, ఈరోజే కాదు, ఇలాంటి నిర్బంధాలు, ఇంతకంటే పెద్ద నిర్బంధాలు భవిష్యత్తులో చాలా వస్తాయి. చాలా నిర్బంధాలను ఎదుర్కోవాలి. ఆ మేరకు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. నష్టాలు అనేది కామన్, ఇది పార్టీకి తెలుసు. అంటే పార్టీ స్పష్టంగా తెలుసు, వాళ్ళకి ఒక వ్యూహం, ఎత్తుగడలు ఉంటాయి. దాంట్లో భాగంగా ఇది దీర్ఘకాలిక సాయుధ రైతాంగ పోరాటం, ఇది ఏ కొద్ది రోజుల్లో ముగిసేది కాదు. దాంట్లో భాగంగా వాళ్ళ వ్యూహం, ఎత్తుగడలు ఉంటాయి. అంటే శత్రువు దూకుడుగా, అంటే శత్రువు బలంతో పోలిస్తే మావోయిస్టు బలం చాలా తక్కువ, అది పార్టీకి తెలుసు. కాబట్టి ఆ బలంతో శత్రువు యొక్క బలగాలను ఎదుర్కోవటం అనేది చేయదు. అట్లాంటి తప్పు పని చేయదు పార్టీ. పార్టీ ఆత్మరక్షణ యుద్ధాన్ని చేస్తుంది. అంటే యుద్ధాన్ని ఆత్మరక్షణ యుద్ధంగా మారుస్తుంది. కాబట్టి గెరిల్లా యుద్ధం చేస్తారు. శత్రువు యొక్క దూకుడిని ఆపుతూనే వాళ్ళ రక్షణలో ఉంటారు. ప్రధానంగా గవర్నమెంట్ అనుకున్నట్టుగా ఫలానా డేట్ కల్లా కంప్లీట్ చేస్తానది వాళ్ళ లక్ష్యం. ఓకే, అప్పటి వరకు కంప్లీట్ కాకుండా కాపాడటం అనేది విప్లవకారుల యొక్క లక్ష్యం. అంటే వాళ్ళ నినాదాలు నెరవేరకూడదు అనేదే విప్లవ పార్టీ లక్ష్యం. విప్లవ పార్టీని, ప్రభుత్వ బలగాలను ఎదుర్కోవటం అయితే పార్టీ లక్ష్యం కాదు. కాబట్టి ఇట్లాంటి నిర్బంధాలు అనేకం వస్తాయి. అయితే కొంతమంది వ్యక్తుల్ని, కొన్ని నష్టాలని ప్రతి మలుపులోనూ, ప్రతి టర్నింగ్ లో తప్పదు. ఖచ్చితంగా ఎంతో మంది, కొండపల్లి సీతారామ చనిపోయాడు, ఆర్కే చనిపోయాడు, ఆదిరెడ్డి, ఇట్లా సెంట్రల్ కమిటీ మెంబర్స్ చనిపోయారు, ఆజాద్ చనిపోయాడు, అట్లా రామ్జీ చనిపోయాడు, మల్లోజుల కోటేశ్వరరావు చనిపోయాడు. అంటే పెద్ద పెద్ద లీడర్స్ పోయారు. లీడర్స్ పోయిన ప్రతిసారి
ఇంకా పార్టీ అంతమైందని చెప్పే పాలక వర్గాలు ప్రకటిస్తూ ఉంటారు. అంటే నాయకుల్ని చంపచ్చు, కానీ విప్లవ ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించడం భారతదేశంలో సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజల మౌలిక సమస్యలతో ముడిపడి ఉన్నటువంటి అంశం విప్లవోద్యమం అనేది. ఇప్పటికీ వీళ్ళు 2026కి అంతం చేస్తాము విప్లవ పార్టీని ప్రకటిస్తున్నారు. నిరుద్యోగాన్ని అంతం చేస్తాము, పేదరికాన్ని అంతం చేస్తాం పలానా డేట్ కల్లా, లేదంటే రైతు ఆత్మహత్యలను ఆపుతాం పలానా డేట్ కల్లా, లేదు రేపులు జరగకుండా ఈ ప్రపంచంలో మేము కాపాడుతాం పలానా డేట్ కల్లా, ఇక్కడ నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మూలిస్తాను పలానా డేట్ కల్లా అని ప్రకటించమనండి. నక్సలిజం అనేది కనుమరుగైపోతుంది. ఇప్పుడు అవి కాకుండా నక్సలైట్ని అంతం చేస్తాము అని చెప్పి కలలుగన్న ఉన్న ప్రపంచంలో ఇప్పుడు అమెరికా వియత్నాం మీద 10 సంవత్సరాలు యుద్ధం చేసింది. 10 సంవత్సరాలు. చిన్న దేశం వియత్నాం, అతి పెద్ద దేశం, అగ్రరాజ్యం అమెరికా. ఏమైంది? అమెరికా తోక ముడిచి పారిపోయింది, వియత్నాం గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ మీద ఇదే పద్ధతుల్లో రష్యా వాడు సైన్యాలు పెట్టి 10 years ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ లొంగ తీసుకోలేకపోయాడు. రష్యానే ముక్కలైపోయింది. రష్యా చిత్రపటం లేకుండా పోయింది ప్రపంచంలో. నిన్నటికి నిన్న ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వాడు ఎందుకు సమూలంగా నిర్మూలించలేకపోయాడు టెర్రరిస్టుల్ని? మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వచ్చారు, నువ్వే తోక ముడిచావు. అంటే అగ్రరాజ్యాల వల్ల గాటల్లా ప్రజాయుద్ధాన్ని ఎదుర్కోవటం, పైపెచ్చు దండకారణ్యంలో ఎదుర్కోవటం ఇంకా కష్టం. మొత్తం అడవులు, గుట్టలు, లోయలు, నదులు ఉంటాయి.